తెలంగాణ సర్కార్ ఇచ్చిన 6 హామీల్లో ఒకటి 500కే ఇంటింటికి గ్యాస్ సిలిండర్. అయితే ఆ పథకం రేపటి నుంచే అమలు కానుంది. కాకపోతే ఎవరెవరు అర్హులు, ఎంతమందికి ఇస్తారు, ఇలా ఎన్నో ప్రశ్నలు జనాల్లో మొదలవుతున్నాయి. సబ్సిడీ సిలిండర్లు అర్హులైన అందరికీ అందుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి 500 రూపాయలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయబోతోంది రేవంత్ ప్రభుత్వం. ఈ పథకంలో జనాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 90 లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం 40 లక్షల మందినే సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హులని తెలిపింది. మరి 90 లక్షలకు పైగా వైట్ రేషన్ కార్డులుంటే 40 లక్షల కుటుంబాలను మాత్రమే సబ్సిడీ గ్యాస్ పథకానికి ఎంపిక చేయడం ఏంటని దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ప్రజా పరిపాలనలో సబ్సిడీ గ్యాస్ కోసం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు? వాటిలో ప్రభుత్వం ఎన్ని దరఖాస్తులు తొలగించింది అనే దానిపై దరఖాస్తుదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో తమకు 500కు గ్యాస్ వస్తుందా లేదా అన్న ఆందోళన జనాల్లో మొదలైంది. ఇక ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. ఈ రోజు గ్యాస్ కంపెనీల చేతికి అర్హుల జాబితా కూడా అందనుంది. ఈ నేపథ్యంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఎవరికిస్తారు? అర్హుల ఎంపిక ఎలా జరిగింది? అసలు ప్రభుత్వం నిర్ణయించిన ఆ 40 లక్షల మంది లబ్ధిదారులు ఎవరు? ఏ ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేశారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రశ్నలన్నీ ప్రశ్నార్థకంగా ఉండగానే మరోవైపు పథకానికి తొలి విడతగా 80 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు అయ్యే ఖర్చుకు పొంతనలేని పరిస్థితి. 40 లక్షల మందికి ఒకేసారి రీయింబర్స్మెంట్ చేస్తే పడే భారమే 182 కోట్ల రూపాయలుగా ఉంది. అలాగే ఏటా 3 సిలిండర్లు ఇస్తే అది 546 కోట్లకు పెరుగుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం 80 కోట్ల నిధులే విడుదల చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.